ఆదోనిలో మంచి పండగ వాతావరణం నెలకొంది. వినాయకుడి పండగ మొదటి పండగ మనకి. ఇది 4 రోజులు పూర్తి చేసుకొని రేపు నిమజ్జనానికి కూడా పోతా ఉన్నాం. ఎంతో సంతోషంగా, ఎంతో వేడుకగా చేసుకునే పండగ వినాయక చవితిని ఈసారి ప్రత్యేకంగా కేవలం హిందువులు మాత్రమే చేసుకునే పండుగ కాకుండా ఆదోనిలో నేను ఈ 2 రోజులు 3 రోజులుగా సుమారుగా 115 వినాయకుడిని నేను వ్యక్తిగతంగా వెళ్ళి దర్శించుకున్నాను, పూజలు చేశాను. అందరూ అంటారు ఇది హిందువుల పండగ అంటారు, కానీ నాకు అలా అనిపించలా. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఒకతాటి మీదకి వచ్చి వినాయక పండగని ఎంతో వైభవంగా, ఎంతో గొప్పగా చేసుకుంటున్న సందర్భాన్ని ఈరోజు మత సామరస్యం ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎలా జరుగుతుంది అనడానికి ఈ పండగ జరుగుతున్న విధానాన్ని ఒకసారి చూడాల్సిందిగా ఈ సమాజానికి నేను కోరుకుంటా ఉన్నా. చాలామంది చూడాలి ఆదోనిలో ఈ పండగ జరుగుతున్న విధానం. ఎంతోమంది ముస్లిమ్స్ తమ ఇళ్ల ముందు వినాయకుడిని పెట్టుకున్నారు. మండపాలు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ల ముందు మండపాలని బ్రహ్మాండంగా వాళ్ళు స్వాగతిస్తారు. ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు పండగ సందర్భంగా. సర్వీస్ చేస్తూ ఉన్నారు, మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు, భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. నేను ఈరోజు నిన్న మధ్యాహ్నం ఎన్నో అన్నదానాలకు వెళ్తే భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. ఆదోనిలో గొప్పతనం కూడా ఉంది. ముస్లిమ్స్కి సంబంధించిన పండుగలు బక్రీద్ సందర్భంలో చూశారు. సాక్షాత్ నాతో పాటుగా చాలామంది హిందువులు మసీదులకు వెళ్ళాం, ప్రార్థనలు చేశాం. నాకు ఈరోజు నాకు సంతోషంగా అనిపిస్తాయి, గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా. నేను బక్రీద్ సందర్భంలో సుమారుగా 7-8 మసీదులకు వెళ్ళాను, ఒక 10-12 దర్గాలకు వెళ్ళాను. అన్ని చోట్ల కూడా ప్రార్థనలో పాల్గొన్నాను. అందరూ కలిసి చేసుకునేటువంటి ఓ పండగగా బక్రీద్ని ఒక 4 రోజుల కిందట మనము చూసుకున్నాం. ఈరోజు వినాయక చవితిని అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి బ్రహ్మాండంగా చేస్తారు. ఓవైపున క్రిస్టియన్లు చూడండి, చర్చిల దగ్గర లైట్లు వేసి ఉన్నాయి, అక్కడ ఒక మండపం కనబడతా ఉంది. వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా వేడుకలాగా చేసుకుంటా ఉన్న సందర్భం. అంతెందుకు, ఆదోనిలో దర్గాలకన్నింటికీ కూడా హిందువులు కూడా వెళ్తారు. ఆ సాంప్రదాయం ఉంది ఇక్కడ ఉరుసులు చేసుకున్న, పీర్ల పండగ చేసుకున్న, కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేయడం చూసాం. మొన్న పీర్ల పండగ సందర్భంలో ప్రతి వీధిలో కూడా చేశాం. హిందువులు పెద్ద ఎత్తున దాంట్లో ఉన్నారు, ముస్లిమ్స్ ఆదరించినారు. వాళ్ళు ఒకవైపున ఎక్కడా కూడా చిన్న తేడా మనకెక్కడా కనిపించదు. మత విశ్వాసాలకి విఘాతం కలగకుండా, సామరస్యానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆదోని బ్రహ్మాండంగా విరాజిల్లుతూ ఉంది. నాకు చాలా సంతోషం కూడా అనిపిస్తుంది ఈ సందర్భాన్ని చూసుకొని. రేపు నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు. అన్ని రకాలటువంటి ఏర్పాట్ల కోసం అధికారులంతా కూడా రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు. నేను వినాయక మండపాలు కూడా సుమారుగా 400 మండపాలు ఉన్నాయి.
400 వినాయకుళ్ళు, చిన్న పెద్ద అన్ని రకాల సైజుల వినాయకులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి వీలైనంత తొందరగా వినాయకుడి నిమజ్జనానికి బయలుదేరండి రాల్సిందిగా నేను విన్నవించుకుంటా ఉన్నా. లేట్ అయ్యే కొద్దీ ట్రాఫిక్ పెరిగిపోతుంది, అన్ని వినాయకుళ్ళు రోడ్డు మీదకి వస్తాయి. వీళ్ళందరినీ కూడా 400 వినాయకుడిని మనము ఘనంగా తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం చాలా సమయంతో కూడుకున్న పని. కాబట్టి వీలైనంత తొందరగా బయలుదేరడం. మార్నింగే బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 గంటల నుంచే మొదలు పెడితే ఊర్లో అందరూ కూడా వేడుకలాగా చూస్తారు. పొద్దునుంచి సాయంకాలంలో వెలుతురు ఉండంగానే దేవుణ్ణి తీసుకొని వస్తే ఎక్కువ మంది వీక్షించడానికి అవకాశం దొరుకుతుంది, చూడ్డానికి కూడా కనుల పండుగగా ఉంటుంది. చీకటి పడిన తర్వాత దేవుణ్ణి తీసుకొని వచ్చి బయలుదేరితే ఇబ్బందులు కూడా ఉంటాయి. వైర్లు అడ్డం వస్తాయి, ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. వైర్లు అడ్డం వస్తే వాటిని కట్ చేయాల్సి వస్తుంది, కరెంటు పోతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు. దారిలో హాస్పిటల్స్ ఉంటాయి, మనం వెళ్ళే దారిలో హాస్పిటల్స్ వస్తాయి, దారిలో రకరకాల వ్యాపార సముదాయాలు ఉంటాయి, ప్రజలకు అవసరాలైనటువంటి షాప్స్ వస్తాయి, మెడికల్ షాప్స్ వస్తాయి. వీటిలన్నింటినీ కూడా మనము రెండోది ఏంటంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే పొద్దునుంచి సాయంకాలం వరకు సమయాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అందరూ ఒకేసారి రోడ్డు మీదకి వస్తే కూడా మంచిది కాదు. అందుకనే రెండోది ఏంటి, నిమజ్జనం జరిగేటువంటి వాటిలో వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఇబ్బంది, చిన్నపిల్లలు కొంతమంది తప్పిపోతారు, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. అక్కడ ముఖ్యంగా నిమజ్జనం చేసే సమయంలో బరువు ఎక్కువగా ఒక క్రేన్లు వాడుతూ ఉంటారు, బరువు ఉన్నటువంటి క్రేన్లు వాడుతూ ఉంటారు. అక్కడ చిన్నపిల్లలు ఉండడం, ఏదైనా వాళ్ళ మీద పడడం వీళ్ళ మీద పడడం జరిగితే ఇబ్బంది కలిగించే సమస్య ఇది. కాబట్టి చిన్నపిల్లలను అవాయిడ్ చేయాలి. మూడోది, వీలైనంత వరకు కూడా కరెంటుకు సంబంధించిన సమస్యల్లో మీరు జోక్యం చేసుకోవద్దు. అన్ని రకాల అధికారులని అప్రమత్తం చేసి ఉన్నాం. మీకు ఎక్కడన్నా కరెంట్ లైన్లు అడ్డం వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి, మీరు కట్ చేయడం కానీ, మీరు దాన్ని హ్యాండిల్ చేసి మీరు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం కానీ, మీరు కరెంటు జోలికి వెళ్ళొద్దు. కరెంటు షాకులు వచ్చి కానీ ఏదైనా ప్రమాదాలు జరిగితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే దానికి కంట్రోల్ రూమ్ ఉంది, హెల్ప్ లైన్లు పెట్టినాం. ఎవరో ఒకరికి మీరు దారి పొడుగునా కూడా ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, పోలీసు ఉంటుంది. మీరు ఎవరో ఒక పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే టకటకాని లైన్లో తెచ్చేస్తారు, ఎలక్ట్రీషియన్లు వచ్చి ఆ పని చేస్తారని కూడా అంటున్నారు. పొరపాటున ఏదన్నా అటు ఇటుగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే అన్ని రకాలుగా సంసిద్ధతతో ఉన్నాం. వెహికల్ పాడైనా, వెహికల్ రిపేర్లు వచ్చాయి, తీసుకొచ్చే వెహికల్స్ రిపేర్లు వస్తాయి, ఒకసారి ఆగిపోతాయి, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. గుంతలో సమస్యలు వస్తాయి, లేదా వర్షం వల్ల బండ్లు దిగబడ్డం అనే సమస్య వస్తుంది. వీటికి కూడా జేసీబీలు లాంటివన్నీ రెడీ చేసి పెట్టుకుని ఉన్నాం. వీలైనంతవరకు వాటిని ముందుకు తోసేసి శుభ్రంగా స్మూత్గా వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయాలి. నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఇది మంచి వేడుకలాగా దీన్ని ఎంజాయ్ చేయండి. అన్ని రకాల వసతులు ప్రభుత్వం చేసి ఉంది, యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వద్దు. మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం, చివరికి నిమజ్జనం దగ్గర ఒకటి, మధ్యలో ఒకటి మెడికల్ క్యాంపులు పెట్టాం. డాక్టర్లు అందుబాటులో ఉంచాం ఇబ్బంది లేకుండా. ఇవన్నీ కూడా ప్రజలు సంతోషంగా వీటిల్ని నిమజ్జనాన్ని ఎంజాయ్ చేయాలని నేను ప్రజల్ని కోరుకుంటా ఉన్నాను. కట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటే వీలైనంతవరకు దాన్ని అవాయిడ్ చేసినాం. వారం రోజులుగా లైన్లు పైకి పెట్టినాం. కాబట్టి నిమజ్జనాన్ని మద్యాల షాపులు వీలైనంతవరకు క్లోజ్ చేస్తాం రేపటి. కానీ మద్యం షాపుల దగ్గర కూడా రక్షణ పెట్టాలనే వాళ్ళ డిమాండ్ ఒకటి ఉంది. ప్రతి ఒక్క చోట కానిస్టేబుల్ని పెట్టమన్నాం, వాళ్ళకు కూడా రక్షణ కల్పిస్తాం. అక్కడ